హి ఓం నమ శివాయ్. ఓం నమ శివాయ్. ఓం శ్రీ భద్రకాళీ సమేత వీరభద్రస్వామిని నమో నమః. మాతృ పితృభ్యో నమః. ఆచార్య అతిథిభ్యో నమః. శ్రీమాత లలితా త్రిపుర సుందరయే నమో నమః. శివశక్తి స్వరూపులారా, మనకు హైందవ సనాతన ధర్మం ఆచరిస్తున్న మనం ఎటువంటి దుఃఖములు వచ్చినా, ఎటువంటి బాధలు వచ్చినా గ్రహ దోషమని, అందులోను శని దోషమని చాలా వరకు అనుకుంటూ ఉంటాం. అటువంటి దానికి తగు పరిహారాలు చేస్తూ ఉంటాం. అయితే నిజంగానే శని దోషం ఉన్నప్పుడు ఎటువంటి పరిహారములు చేయాలి, అతి సునాయాసంగా చేసుకుని తీక్షణమైన ఫలితములు, విస్తృతమైన ఫలితములు పొందేందుకు హైందవ సనాతన ధర్మ ఋషులు చాలా విధానాలు మనకు అందించి ఉన్నారు. వాటిలో ఇప్పుడు కొన్ని మీకు చెప్తున్నాం. అన్ని చేయాలని కాదు, మీకు వీలైనవి చేయాలి. శనివారం నాడు ఆవరణతో దీపం వెలిగించి శనిదేవునికి నల్లని నీలరంగు పూలతో ఆరాధన చేయడం, అదే ప్రకారంగా గురువుల వద్దకు వెళ్లి శని యజ్ఞములు, శని పూజలు చేయడం, లేక శనీశ్వరుని యొక్క మంత్రం గ్రహించి జపములు చేయడం, శివునికి ఆరాధన చేయడం, శివాలయంలో దక్షిణ దిశలో ఆవరణని దీపం వెలిగించడం. మరణ ఇంకా విశేషమైన ఫలితములు పొందాలంటే శనివారం రోజున నల్ల కొమ్ము శనగలు, ఏవైతే గులాబీ శనగలు అంటున్నాం కదా, సంతోషమాతకి సమర్పణ చేస్తాం. ఆ నల్ల కొమ్ము శనగలను 3/4 కేజీ అంటే పావు కేజీ 3 మట్టి కుండలలో నానవేసి వాటిని బాగా నానిన తరువాత, అంటే శుక్రవారం రాత్రి నానవేస్తారు, శనివారం ఆ నీరుని విసర్జించి ఆ నానిన నల్ల శనగలను ఆవనూనెతో బాగా వేయించి దానిని శనీశ్వరునికి ప్రసాదంగా నివేదన చేయాలి. అంటే నైవేద్యం నివేదన చేయాలి. దానిలో నల్ల బెల్లం వేసి చేయడం చాలా విశేషమైన ఫలితం లేవు. శనీశ్వరుని యొక్క పూజ పూర్తయిన తర్వాత, అంటే మన పూజ పూర్తయిన తర్వాత ఆ 3 కుండలలో వేయించి ఉంచిన నల్ల శనగలు, అనగా ఆవనూనెతో వేయించిన నల్ల శనగలు, బెల్లం ముక్క ముందుగా నల్లని గేదెకు, అనగా మహిషి అంటాం కదా, ఆడ మహిషి, దానికి తినిపించాలి. మరో వంతు ఎవరైనా వ్యాధిగ్రస్తులు, అందులోనూ కురూపులు, వికట రూపులు ఎవరైనా ఉంటే వారికి ఇవ్వాలి. ఇంచుమించు తీసుకోరు, తీసుకుంటే ఇవ్వండి, లేకపోతే దానిని నదిలో నిమజ్జనం చేయండి. 3వ భాగం ఎవ్వరూ లేని ప్రదేశమునకు తీసుకెళ్లి విసర్జన చేసి రావాలి. వచ్చేటప్పుడు నీలధార పెట్టి వెనక తిరిగి చూడకుండా రావాల్సి ఉంటుంది. ఇలా 3 శనివారాలు చేస్తే చాలు, ఎటువంటి దోషములైనా తొలగుతాయి. అదే ప్రకారంగా శనీశ్వరుని యొక్క పంచకం స్తోత్రములు చదవడం చాలా విశేషమైన ఫలితం ఇవ్వగలదు. దివ్యాత్మ స్వరూపులారా, మన ప్రసంగాన్ని వినండి, అవగాహన పెంచుకోండి. హైందవ సనాతన ధర్మ ఋషులు మన కోసం అందించిన విద్యలు వినియోగించుకొని మన జీవితంలో మనం చక్కదిద్దుకోవడంతో పాటు 10 మందికి ఉదాహరణ స్వరూపంగా నిలవాలని, భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడుతూ మన ఆచారాలలో దాగి ఉన్న మర్మ రహస్యాలను ప్రపంచానికి వెలుగెత్తి చాటేందుకు మీ వంతుగా కృషి చేయాలని కోరుతూ ఎప్పుడు మీ సేవలో రత్న శ్రీ హిందూ సేవ సమాజ్ ఆచార్య భీమసింగ్ రవికుమార్, ఆఫ్ నిఖిలానంద సాగర్ మహారాజ్.